వెల్కమ్ టు బేబీ డోలికా అండ్ సంధ్య ఛానల్. హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ చెప్తున్నాను. మీ బేబీ చాలా హెల్దీగా, ఆరోగ్యంగా, ఇంకా బొద్దుగా ముద్దుగా కనపడాలి అంటే నేను చెప్పే రెసిపీ ఫాలో అయిపోండి. బేబీ హెల్త్ ఇంకా వెయిట్ గెయిన్ కోసం నాకు డాక్టరే ఈ రెసిపీ సజెస్ట్ చేశారు. సో టెన్షన్ ఏమీ వద్దు, కొత్త రెసిపీ అని. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సర్కిల్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్లో ఇంకా బేబీ రిలేటెడ్ గా వీడియోస్ ఉన్నాయి, మీకు nachite ఒకసారి చూడండి. నేను చెప్పినట్టుగా చేసి మీ పిల్లలకి తినిపిస్తే ఖచ్చితంగా వారం నుండి 10 రోజుల్లో మీరు చేంజ్ చూస్తారు. చాలా హెల్దీగా ఉంటారు, వెయిట్ కూడా పెరుగుతుంది మీ బేబీకి. ఈ వీడియో పిల్లలున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా బేబీ వెయిట్ గురించి మనం మాట్లాడుకుందాము. కొంతమంది బేబీస్ పుట్టగానే బొద్దుగా పుడతారు, అంటే వాళ్ళ జీన్స్ ని బట్టి కూడా ఉంటుంది వెయిట్ అనేది. ఇంకొంతమంది బేబీస్ అయితే అండర్ వెయిట్ ఉంటారు. మా పెద్ద బాబు అయితే 2.6 kgs ఉన్నాడు, డోలిక మాత్రం 3 kgs ఉంది. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి ఫుడ్ విషయంలో. ఇది అన్ని వయసుల పిల్లలకి పెట్టొచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ వాల్నట్, పిస్తా ఇవి మాత్రం తక్కువ తీసుకున్నాను, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే. ఇక్కడ చూయించిన కప్పు సైజ్ తోటి జీడిపప్పు 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, ఫూల్ మకానా 1 కప్పు, అదే తామర గింజలు అంటారు కదా, అది 1 కప్పు అన్నమాట. నేను మాత్రం ఈ 5 వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్ గా లేకపోతే అట్లీస్ట్ జీడిపప్పు ఇంకా బాదం పప్పు అయినా వేసుకోండి. వాల్నట్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, అది కొంచెం చేదుగా ఉంటుంది. పిస్తా మాత్రం అన్సాల్టెడ్ తీసుకోండి. కొన్ని పిస్తా సాల్టెడ్వి ఉంటాయి కదా, అవి చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ లోకి సాల్ట్ టేస్ట్ వస్తుంది. సో అన్సాల్టెడ్ పిస్తా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక బాదం పప్పు వేసుకున్నాను. ఫస్ట్ బాదం పప్పు ఒకటి సింగిల్ గా తీసుకొని ఫ్రై చేస్తున్నాను. బాదం పప్పు చాలా మంచిదండి బ్రెయిన్ డెవలప్మెంట్ కి. బేబీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా, దానికి చాలా హెల్ప్ఫుల్ ఇది. పిల్లల బ్రెయిన్ ఫస్ట్ 5 years లో చాలా బాగా డెవలప్ అవుతుంది అని అంటారు. అందుకే ఈ ఏజ్ లో మీరు జాగ్రత్తగా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరం లేదు, ఎందుకంటే వాటిలో ఉన్న ఆయిలే రిలీజ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా క్రాక్స్ రావాలి, క్రాక్స్ వస్తే ఫ్రై అయినట్టు బాదం పప్పు అనేది. ఆ తర్వాత నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే జీడిపప్పు కూడా వేస్తున్నాను. దాంట్లోనే ఒకేసారి వాల్నట్ ఇంకా పిస్తా కూడా వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. మీ బేబీ బరువు పెరగడానికి ఈ ఒక్క రెసిపీయే కాదు, మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా అన్ని అలవాటు చేయాలి. ముఖ్యంగా బనానా అనేది వెయిట్ గెయిన్ కి బాగా హెల్ప్ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వలన మలబద్ధకం కూడా రాదు, మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఇంకా నేను దాని మీద ఒక వీడియో సపరేట్ గా చేస్తాను, ఏ ఫుడ్ తింటే కాన్స్టిపేషన్ పోతుంది అని. ఆ తర్వాత ఫూల్ మకానా కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం కేర్ఫుల్ గా రోస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఊరికే మాడిపోతుంది ఇది. ఇంకా స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేసి పెడితే మంచిది పిల్లలకి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రోస్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫుల్ మకానా తీసుకొని చేతితోటి ఇలా అనండి. అది పొడి పొడిగా అయ్యిందంటే ఫ్రై అయిపోయినట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ రెసిపీ 8 months ప్లస్ వాళ్ళకి పెట్టండి. డ్రై ఫ్రూట్స్ మరీ 6 months బేబీస్ కి అసలు డైజెస్ట్ అవ్వవు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చల్లారి పెట్టుకుంటున్నాను. తర్వాత వాటిని మిక్సీలోకి వేసుకున్నాను. దీంట్లోకి మనం ఇంకా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని మీరు గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేశాక చూడండి, దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ లోంచి. దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను నేను. మీరు ఇలానే స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇలా చూపిస్తున్నా కదా, లడ్డుల్లా కూడా వచ్చేస్తాయి. ఇవి చిన్న చిన్న లడ్డులు లాగా చుట్టేసుకోండి, చిన్నవే చేసుకోవాలి.
నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న నిమ్మకాయ సైజు లేదా గోలీ సైజు లాగా లడ్డూలు చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను. ఆ తర్వాత రాగి పిండి తీసుకుంటున్నాను. ఇక్కడైతే స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ అంటే మొలకెత్తినవన్నమాట. మొలకెత్తిన రాగులని రోస్ట్ చేసి దాన్ని పొడి చేస్తారు. ఇలా పొడి చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మామూలు రాగి పిండి కంటే. దీన్ని నేను జావ చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో 1 స్పూన్ పిండి వేసుకొని వాటర్తో కలిపి ఆ తర్వాత మరిగే నీళ్ళల్లో యాడ్ చేస్తున్నాను. దీన్ని సెర్లాక్ కన్సిస్టెన్సీ వచ్చిందాకా ఉడికించుకోవాలి. మీ బేబీ కనుక సాల్ట్గా ఉండేది ఇష్టపడితే దీంట్లో చిటికెట్ సాల్ట్ వేయండి. లేదా సాల్ట్ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటే ఉట్టి జావ వరకు సరిపోతుంది. మీ పిల్లలు స్వీట్ తినేవాళ్ళు స్వీటే తింటారు, సాల్ట్ అసలు తినరు అని అనుకుంటే ఈ స్టేజ్లో డేట్స్ పౌడర్ లేదా ఆర్గానిక్ జాగరీ పౌడర్ అదే బెల్లం పొడి కానీ వేసుకోండి. నేను మాత్రం ఏమీ వేయలేదు. నెక్స్ట్ అయితే చూసారు కదా ఈ చిన్న లడ్డు, దీన్ని మిక్స్ చేసేయండి కలిపేలాగా. ఇన్ కేస్ మీకు మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే దాన్ని కూడా మీరు వాటర్లో కలిపేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేయండి. ఆ తర్వాత నేను ఇది సర్వ్ చేసుకుంటున్నాను బౌల్లోకి. చల్లారాక బేబీకి తినిపించండి. గోరువెచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే చిటికెట్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు ఆ లడ్డులు రెడీగా పెట్టుకుంటే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు జర్నీలో కానీ. లేదా మీకు అసలు జావ చేసే టైం లేదు అంటే ఆ లడ్డు ఇచ్చేయండి. అది మీడియం స్వీట్ ఉంటుంది, బేబీ తినేస్తుంది. ఈ లడ్డు మల్టీపర్పస్ లడ్డు అండి. మీరు ఏ రెసిపీ చేసినా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదే మీరు ఉగ్గు చేసినా దాంట్లో కలిపేసేయండి. అన్నిటికీ ఉపయోగపడుతుంది. మీ పెద్ద పిల్లలు కూడా ఉంటే వాళ్ళకు కూడా ఒక లడ్డు ఇవ్వండి. వాళ్ళకు కొంచెం పెద్ద సైజు లడ్డు చేసి ఇవ్వండి. ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పాలల్లో ఈ లడ్డు ఒకటి మిక్స్ చేస్తే చాలా మంచిది. ఇది తినడం వలన మీ పిల్లలు బరువు పెరగకపోయినా ఎనర్జెటిక్గా ఉంటారు. ఏమన్నా డిసీజెస్ వచ్చినా కానీ వాటిని ఫైట్ చేసే ఇమ్యూనిటీ పవర్ మీ పిల్లలకి వస్తుంది. మా బేబీ బరువు త్వరగా పెరిగిపోవాలని ఒకేసారి ఎక్కువ పెట్టకండి, డైజెస్ట్ అవ్వదు బేబీస్కి. మా డోలిక బుగ్గలు చూసారు కదా ఎంత క్యూట్గా బూరెల్లాగా ఉన్నాయో. తన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తన హెయిర్ కేర్ ఇంకా బాడీ కేర్ కూడా నేను ఛానల్లో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.